ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త ప్రకటించారు. అదేంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన తరువాత ఆటో డ్రైవర్లందరూ, క్యాబ్ డ్రైవర్లు ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, వారి బాధలను గ్రహించి ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా అక్టోబర్ 4వ తారీఖున వారి బ్యాంక్ అకౌంట్లో 15,000 రూపాయలను జమ చేయదలిచినారు. ఇది ప్రతి సంవత్సరం వేయదలిచినారు. నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే నినాదంతో, మహాకూటమి సహకారంతో రాష్ట్రం సుఖ సంతోషాలతో అన్ని వర్గాల వారు ఆనందంలో ఉండాలని నిరంతరం శ్రమిస్తున్నారు. ఆటో డ్రైవర్ల కళ్ళలో ఆనందం చూడాలని అనుకున్నారు. ఇందుకోసం 2,65,340 మంది ఆటో డ్రైవర్లకు ఈ పథకం వర్తించాలని, ఇందుకోసం 435 కోట్లను కేటాయించారు. ఇందుకోసం ఈ పథకాన్ని అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రకటించినారు. నిరంతరం వయస్సుకు భారమైన ప్రతి క్షణం ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, అందరి కళ్ళల్లో నేను ఆనందం చూడాలా అనే నినాదంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ అన్నలకు ఎంతో కొంత తన వంతు సహాయం పడాలని, వారిని ఆదుకోవాలని, వారి కళ్ళలో ఆనందం చూడాలని నిరంతరం శ్రమిస్తున్నారు. వారు చల్లగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా 3 పువ్వులు 6 కాయలుగా మహాకూటమి సహకారంతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని నిరంతరం కోరుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇందుకోసం ముందుగా ఆటో డ్రైవర్కు తమ వంతు సాయంగా 15,000ను రేపు అక్టోబర్ 4వ తారీఖున ప్రకటించినారు.